ఇది క్రిస్టల్ కేవ్ పెయిన్ హిల్ పార్క్లో ఉంటుంది. లండన్కి 1 hour జర్నీ అనమాట, అవుట్స్కట్స్లో ఉంటుంది. ఈ పార్క్ టికెట్ వచ్చేసేసి £12 ఆన్లైన్ చేస్తే, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేస్తే £15. ఇది ఎంట్రన్స్. ఇక్కడ వీళ్ళు స్కాన్ చేస్తారు మన టికెట్. తర్వాత ఇది నా చేతిలో ఉండి అట్లాంటిది ఇస్తారు. దాంట్లో ఒక 10 ప్లేసెస్ ఉన్నాయండి. ఎక్కడికి పోవాలి, ఎలా పోవాలి అనేది రూట్ అంతా దాంట్లో ఉందన్నమాట. ఎంట్రన్స్లోనే ఒక షాప్ ఉంది, ప్లస్ ఫుడ్ తినేదానికి రెస్టారెంట్, కెఫే ఉంది. వావ్, ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీ కనిపిస్తుంది. లేక్, చిలుకలు, బాతులు, చాలా అంటే చాలా బాగుందండి. మా పిల్లలకి బాతులు అంటే చాలా ఇష్టం అండి, దాంతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు కనిపించేది వైన్ గార్డెను. చిన్న మొక్కలు ఉన్నాయి, ఇప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇక్కడ ప్రాంతం వాళ్ళు వైన్ ఈ గార్డెన్ నుంచి వచ్చిందే యూజ్ చేస్తారంట. ఇక్కడ ఫిషింగ్ మాత్రం చాలా మంది చేస్తున్నారండి. ఇది చూడు ఎంత బాగుందో కదా, ఇక్కడ తాడు కట్టేది. సో ఫిషింగ్కు మంచి లొకేషన్ ఇది. ఎవరికన్నా ఫిషింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ పార్కుకు రావచ్చు. కేవ్స్ లాగా కనిపిస్తున్నాయి. కేవ్స్ ఏమో ఫస్ట్ మేము చూసేది. ఓ యా, క్రిస్టల్ కేవ్స్. స్టార్టింగ్ అతను చెప్పాడు క్రిస్టల్ కేవ్స్కి ముందర ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అది క్లోజ్ చేశారండి. ఏమోలేండి, మెయిన్ మాత్రం నేను క్రిస్టల్ కేవ్స్ మిస్ కాకూడదు అనుకొని ఫాస్ట్గా మా ఆయనతో నడుస్తున్నాను క్రిస్టల్ కేవ్స్కి వెళ్దామని. ఎంత చక్కగా ఉందో వాతావరణము. చూడండి, నేను మాట్లాడను, మీకు వినిపిస్తుంది చూడండి పక్షుల సౌండ్ అంతా. క్రిస్టల్ కేవ్ అనేది మ్యాన్ మేడ్ అంట, చాలా పురాతనమైందని చెప్పారు. వావ్, చాలా అందంగా కనిపిస్తుంది. ఎంట్రన్స్ మాత్రము, లోపల ఎలా ఉంటుందో తెలియదు. పదండి వెళ్ళి చూద్దాము. చిన్న మెట్లు, ఏమైనా తలకు కొట్టుకుంటుందేమో అనుకున్నా కానీ కేవ్ చాలా హైట్ ఉంది. ఎంట్రన్స్లోనే విండో ఇచ్చారండి, లైటింగ్ మంచిగా వస్తుంది. వావ్, ఎంత అందంగా ఉందో కదా క్రిస్టల్స్ది, సూపర్. చూడండి, కేవ్కు పైన హోల్ ఉంది, సైడ్ కూడా కొంచెం హోల్ పెట్టారు, వెంటిలేషన్ ఎయిర్ వచ్చేదానికి. మోడల్ బాగా నచ్చింది నాకు. సో దానివల్ల లైటింగ్ కూడా మంచిగా కేవ్కి వచ్చింది. వావ్, నైస్ అండి, చాలా బాగున్నాయి క్రిస్టల్స్. పాతదంటే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ చూసేదానికి ఎంత బాగుందో. వీడియోలో ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ కొన్ని వీడియోలో బాగా వస్తాయి, చూసేదానికి బాగుండవు. ఇదేదో ఆపోజిట్ లాగుంది. ముందు స్కూల్ పిల్లలు వచ్చిన్నారు, వాళ్ళు వెళ్ళిపోయినాక మేము వచ్చాము. ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేదు ఇప్పుడు. ఎంత బాగుంది. వాటర్ సౌండ్ వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుందన్నమాట వాటరు. ఒక ప్లేస్ కాదే, చాలా ప్లేస్లో వస్తున్నాయి. చూడండి, ఈ గృహలో కొన్ని ప్లేసెస్లో మంచిగా వాటర్ ఫాల్ చాలా బాగుంది చూసేదానికి. ఆ సౌండ్ కూడా మంచిగా నచ్చుతుంది నాకు. వావ్, పక్కన కూడా ఏదో ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి వాటర్ సౌండ్ వస్తుంది, చూద్దాం పదండి. వావ్, ఇక్కడ కూడా మళ్ళీ వాటర్ డ్రాప్స్ మంచిగా పడుతున్నాయి, చాలా బాగుంది. దూరం చూస్తే అది ఒక శివలింగం టైప్ లాగా కనిపించింది నాకు. మరి చాలా బాగుందండి, కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చిన్నపిల్లలు అయితే మరీ ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ చూసినా కూడా కార్నర్లో నీకు సన్లైట్ వచ్చేదానికి చిన్న హోల్స్, పెద్ద హోల్స్. ఆ పెద్ద హోల్ పెట్టినప్పుడు నీకు బయట ఉండేది మనకి లోపల నుంచి కనపడుతుంది. ఈ సందులో నుంచి చూస్తే నేచర్ ఎంత అందంగా కనిపిస్తుందో నాకైతే అది మాటల్లో చెప్పలేనండి. ఆ ఫీలింగు, ఆ వాటర్ ఫ్లో, దాంట్లో మధ్యలో నుంచి బాతులు కూడా కనిపిస్తున్నాయి నాకు. సో చాలా అంటే చాలా అందంగా ఉంది. చూడండి, మీకు కూడా కనిపిస్తుందా? అక్కడ బాత్ ఉంది. నేనైతే ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేశానండి, పీస్ఫుల్గా అనిపించింది నాకు. సో ఎగ్జిట్కి సపరేట్గా ఉంది, ఎంట్రన్స్ కాకుండా. ఇది ఎగ్జిట్ రోడ్డు, 5 arch బ్రిడ్జ్. అది కొంచెం అలా వెళ్తే మళ్ళీ కెనాల్ లాగుంది.
అలా హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. వాటర్ సౌండ్ వినిపిస్తే ఇలా చూస్తే ఇది ఒక లొకేషన్ అనమాట. మ్యాప్ మర్చిపోయామండి చూడడము. ఇది ఒక లొకేషన్ అనుకుంటాను. చల్లగా హాయిగా ఉంది. వాటర్ మంచిగా వాష్ చేసుకున్నారు పిల్లలు. హ్యాండ్స్ అంత లెగ్స్ అంత ఆడుకున్నారు కదా. సో నాకైతే ఆ మోటారు అవన్నీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. పిల్లలు దాని గురించి ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. నేను కొంచెం కిందికి వెళ్ళాను, ఎందుకంటే వాటర్ సౌండ్ వస్తుంది. మెట్ల నుంచి కిందికి వెళ్ళాను ఎలా ఉందో అని. చూస్తే ఇదండి, పెద్ద వీల్ కదా, చాలా అంటే చాలా బాగుంది. వావ్, ఇప్పుడు పెద్ద కొండలాగా చాలా హైట్గా ఉందండి. పెద్ద పెద్ద చెట్లతో పైకి ఎక్కాము, మంచిగా ఆడుకున్నాము, ఫుల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేసాము. ఇది ఇంకొక లొకేషను, నేనైతే వెళ్ళలేదు, కిడ్స్ వెళ్ళారు. చూద్దాము, ఏదో టెంపుల్ ఆఫ్ బ్యాకోస్ అంట. దేవుడా, టెంపుల్ అంటే ఏందో అనుకున్నాను, వైట్ హౌస్ లాగుంది. నేను విండోస్ నుంచి చూసానండి, అట్టముక్కల్లాగా పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి. అసలు లోపలికి కూడా వెళ్ళలేదు. దాని వెనకాల మాత్రము మంచిగా గ్రీనరీ కనిపించింది. ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను టైము దానికన్నా. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. మీకు కూడా అంతే అనుకుంటాను. ఇప్పుడు ఇంకొక లొకేషన్కి వెళ్తున్నాము. దీన్ని టర్కిష్ టెంట్ అంటారు. పదండి ఎలా ఉందో చూస్తాము. వావ్, కూర్చునేదానికి 2 బల్లలు కూడా పెట్టారు. చాలా బాగుందండి. పైనుంచి చూస్తే 5 ఆర్చ్ బ్రిడ్జ్, అదొక లొకేషను. నేను ముందు చూపించాను కదా, అది చాలా అందంగా కనిపిస్తుంది కదండి. ఫొటోస్ మంచిగా తీసుకోవచ్చు ఇక్కడ. నేనైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. చాలా స్లోప్ ఉందండి. అది పైకి ఎక్కొస్తే ఇంకొక లొకేషను కనిపిస్తుంది కదా, అది క్రౌన్. మంచిగా ఉంటుంది, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అక్కడ బాగా. ఇప్పుడు స్లోప్గా ఉంది కదా, డౌన్గా ఉండే స్లోప్గా ఉండేదే వైన్ గార్డెను, అంటే గ్రేప్ ప్లాంట్స్. చూడండి గ్రేప్స్, చిన్న చిన్న గ్రేప్స్ ఎట్లున్నాయి ఆ చిన్న మొక్కకి. ఇక్కడ చూడండి టెంట్ ఎంత బాగుందో. టైం వచ్చి 7:30, క్లోజింగ్ టైం 6 o'clock. టైం అనేది తెలియట్లేదు, ఇంకా జంప్ చేసి వెళ్ళాల్సిందే బయటికి.